2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు. బిఫోర్ మ్యారేజ్ ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిన, లేదు ప్రెగ్నెంట్ అయ్యి కొన్ని నెలలు గడిచి ఆ విషయాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకోవడం చట్టరీత్యా నేరమా కాదా? వీటి గురించి ఈరోజు మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. ఇలాంటి టాపిక్ చాలా సెన్సిటివ్ అయినప్పటికీ ప్రజెంట్ సమాజంలో ఇలాంటి టాపిక్స్ గురించి మనం మాట్లాడుకోవడం చాలా అవసరమైంది అని చెప్పొచ్చు. సో వీటి గురించి ఈరోజు మనకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. సార్, ఒక అమ్మాయి కనుక బిఫోర్ మ్యారేజ్ ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిన, లేదు ప్రెగ్నెంట్ అయ్యి కొన్ని రోజులు గడిచి ఆ విషయాన్ని దాచిపెట్టి మరి పెళ్లి చేసుకోవడం చట్టరీత్యా నేరం అవుతుందంటారా? అసలు చట్టాలు ఏం చెప్తున్నాయి? ఎవరైనా కూడా లీగల్ పరంగా ముందుకు వెళ్ళాలి అనుకునేటప్పుడు ఏ విధంగా ఉంటుందంటారు సార్? ఇది చాలా సున్నితమైనటువంటి ఒక విషయం శ్రీ గారు, కానీ తప్పనిసరిగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. బిఫోర్ మ్యారేజ్ ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వడం కరెక్టా కాదా, చట్టాలు ఏం చెప్తున్నాయి? ఇది ఒకటో పాయింట్. రెండో పాయింట్, ఆ ప్రెగ్నెంట్ని దాచిపెట్టి, తను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని దాచిపెట్టి ఆ అమ్మాయి పెళ్లిపీటలెక్కి మ్యారేజ్ చేసుకోవడం అది నేరం అవుతుందా కాదా? ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అమ్మాయి యొక్క గర్భధారణ ప్రెగ్నెంట్ అవ్వడం నేరం కాదు. గుర్తుపెట్టుకోండి, అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వడం నేరము కాదు, గుర్తుపెట్టుకోవాలి. కానీ కొన్ని కండిషన్స్లో అది నేరమే. ఏ ఏ కండిషన్స్లో నేరం అవుతుంది, ఏ ఏ కండిషన్స్లో నేరం కాదు అన్నది నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ముందుగా పోక్సో యాక్ట్ అంటే ఒక అమ్మాయి వయసు ఇంపార్టెంట్. 18 ఏళ్ళు వయసు రాకుండా ఒక అమ్మాయి తెలిసిన వ్యక్తి తెలియని వ్యక్తి ఎవరి ద్వారానైనా ప్రెగ్నెంట్ అయితే అది చట్టరీత్యా నేరం. ఈవెన్ దో ఆ అమ్మాయి అంగీకరించినప్పటికీ కూడా, ఆ అమ్మాయి యాక్సెప్టెన్స్ ఇచ్చినప్పటికీ కూడా పోక్సో యాక్ట్ ప్రకారం ఆ గర్భం ధరించడం అన్నది, ఆ గర్భధారణ ఏదైతే ఉందో అది ప్రెగ్నెంట్ అవ్వడం అన్నది చట్టరీత్యా నేరము. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, సెక్షన్ 375, 376 బలవంతంగా ఆ అమ్మాయి రేప్ చేయబడి బలవంతంగా తను ఇంటర్ కోర్సులో పార్టిసిపేట్ చేసి తద్వారా ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే అది కూడా నేరమే అవుతుంది. అంటే ఆ అమ్మాయికి ఇష్టం లేదు, కానీ ఆ అమ్మాయి ఫోర్స్ఫుల్గా అక్కడ పార్టిసిపేట్ చేయడం వల్ల ఆమె ప్రెగ్నెంట్ అయితే అది కూడా చట్టరీత్యా నేరమే అవుతుంది. మూడవది ఒక కండిషన్ చెప్తాను మీకు. సెక్షన్ 493 అంటారు. అంటే ఎవరైనా ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి తప్పనిసరిగా నీతో 7 అడుగులు నడుస్తాను, నీతో జీవితాంతం ఉంటానని చెప్పి మోసగించి ఆ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేస్తే అది కూడా దోషమవుతుంది. ఇక్కడ గర్భం రావడం, ప్రెగ్నెంట్ అవ్వడం తప్పు కాదు, కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి 3 కండిషన్స్ ప్రకారం, ఈ 3 పారామీటర్స్ ప్రకారం మాట్లాడుకుంటే ఆ రకంగా గర్భధారణ చేయడం అన్నది చట్టరీత్యా నేరం అవుతుంది. ఫస్ట్ నెంబర్ 1 పోక్సో యాక్ట్. ఈవెన్ అక్కడ అమ్మాయి యాక్సెప్టెన్స్ ఇచ్చినప్పటికీ కూడా అది ఏజ్ లిమిట్ పనిచేయట్లేదు కాబట్టి చట్టరీత్యా అది నేరం అవుతుంది. చట్టరీత్యా గర్భం ధరించడం తప్పు కాదు, కానీ చట్టరీత్యా ఆ అమ్మాయి ఏజ్ అక్కడ సపోర్ట్ చేయట్లేదు, ఆమె అంగీకారం. అంటే ఇక్కడ నేను చెప్పినటువంటి 3 విషయాలు, ఒకటి కన్సెంట్, ఒకటి ఏజ్, మూడవది ఆమె యొక్క బలవంతంగా చేయడం. ఈ 3 కండిషన్స్లో అటువంటి ప్రెగ్నెంట్ అంగీకారం అనేది కాదు. మోసం చేసి బలవంతంగా ఒక మైనర్ అమ్మాయిని మాత్రం అనుభవించి చేస్తే మాత్రం ఈ పైన ఉన్నటువంటి ఈ 3 పారామీటర్స్లో కానీ తప్పనిసరిగా అటువంటి కండిషన్స్లో ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే అది చట్టరీత్యా నేరం అవుతుంది. మరి ఏ ఏ సందర్భాల్లో కాదు? ఈ 3 సందర్భాలు కాకుండా మిగిలిన అన్ని కండిషన్స్ కూడా యాక్సెప్టబులే. అంటే అమ్మాయి వయసు ఒక 18 ఏళ్ళు నిండింది, ఆ అమ్మాయికి ఇష్టపూర్వకంగా ఆ అమ్మాయి తన యొక్క ప్రెగ్నెంట్ అవ్వాలని కోరుకుంది. మూడవది, తను మోసగించబడలా, ఇంటర్ కోర్సులో తను ఒక ఇంట్రెస్ట్గా తను పార్టిసిపేట్ చేసినప్పుడు అటువంటి కండిషన్స్లో ఆమె ప్రెగ్నెంట్ అయినా సరే అది తప్పన్నది కాదు అని చట్టాలు చెప్పడం జరుగుతుంది. కానీ సమాజం దృష్టిలో మాత్రం ఇది చాలా తప్పుగానే పరిగణిస్తారు. ఇప్పటికీ కూడా కాలాలు మారుతున్నా, ఎన్ని మారుతున్నా, ఓ అమ్మాయి మ్యారేజ్కి బిఫోర్ ప్రెగ్నెంట్ అయితే అది సమాజం హర్షించదు, ఆ తల్లిదండ్రులు కూడా హర్షించరు. యాక్సెప్టెన్స్ అనేది తొందరగా తమ ఫ్యామిలీలో కలుపుకోవడానికి ఇష్టపడే అవకాశం చాలా తక్కువ. ఇక రెండో పాయింట్, మీరు ఇందాక అడిగినట్టుగా ఈ బిఫోర్ మ్యారేజ్ కానీ ప్రెగ్నెంట్ అయ్యి దీన్ని దాచిపెట్టి మ్యారేజ్ చేసుకుంటే ఆమె చట్టరీత్యా నేరం అవుతుందా
అన్న మీరు మరొక ప్రశ్న వేస్తారు. దానికి కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఒక అమ్మాయి బిఫోర్ మ్యారేజ్ ప్రెగ్నెంట్ అయ్యి ఆ మ్యారేజ్ ఆమె దాచిపెట్టి మ్యారేజ్ చేసుకుంటే దానికి డివోర్స్ కారణం అవుతుంది. అంటే డివోర్స్కు కారణంగా ఆ భర్త చూపించి డివోర్స్ని తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ అంటే మ్యారేజ్ అయిన విత్ ఇన్ 1 yearలోనే ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే మ్యారేజ్ అయిన విత్ ఇన్ 1 yearలో అతను కోర్టుకి వెళ్ళి కోర్టు ముందు పత్రాలు సమర్పించాలి. స్ట్రాంగ్ మెడికల్ ఎవిడెన్సెస్ ప్రూఫ్స్ ఖచ్చితంగా ఉండాలి ఆమె దగ్గర. అంటే స్ట్రాంగ్ మెడికల్ ఎవిడెన్స్ అంటే టోటల్గా ఆమెకు ఉన్నటువంటి మెడికల్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తూ 100% ఏదైతే తను చెప్తున్నాడో ఆ అమ్మాయి నన్ను మ్యారేజ్ చీటింగ్ చేసింది, ఆ అమ్మాయి నన్ను తన గర్భాన్ని అంటే తన ప్రెగ్నెంట్ అనే విషయాన్ని దాచిపెట్టి తను మ్యారేజ్ చేసుకుంది. కొన్ని సందర్భాల్లో చాలా కేసెస్ మాకు కూడా వస్తుంటాయి. మ్యారేజ్ అనేది విత్ ఇన్ 1 monthలోనే కన్సీవ్ అయిపోతారు. కన్సీవ్ అయిపోయి అది చూసుకునేసరికల్లా డేట్స్ అక్కడ చూసుకునేసరికల్లా 6th 7th monthలోనే డెలివరీ అయిపోతుంది. ఆ అమ్మాయి మ్యారేజ్ అయినా ఇతను 6 నెలల్లో డెలివరీ అయిపోతుంది. అటువంటి సందర్భాల్లో హస్బెండ్కి డౌట్ వస్తుంది, నీకు 6 నెలల్లో డెలివరీ ఎట్లా వచ్చింది, 9 months కంప్లీట్ కావాలి కదా, డేట్స్ ఎక్కడను లాస్ట్ నీకు ఇప్పుడు ఏ డేట్ వచ్చింది, ఆ డేట్ నుంచి కానీ హిస్టరీ తీసుకున్నట్లయితే మెడికల్ ఎగ్జామినేషన్స్లో ఖచ్చితంగా కానీ ప్రూవ్ అయితే దాన్ని ఆధారంగా చూపిస్తూ డివోర్స్కి వెళ్ళే అవకాశం తప్పనిసరిగా హస్బెండ్కి ఉంటుంది. ఇక్కడ చాలా కేసెస్లో మనం చూస్తూ ఉంటాం. 7th month 8th month మ్యారేజ్ అనే టైంలోనే డెలివరీ అయిపోతారు. అంటే దానికి కారణాలు చెప్పడం మాకేమీ తెలియదు అన్నట్టుగా మాట్లాడతారు. కానీ అక్కడ మెడికల్ ఎగ్జామినేషన్స్ క్లియర్గా ప్రూవ్స్ చేస్తుంటాయి. ఇప్పుడు 1 monthలో 1 weekలో కన్సీవ్ అవ్వడం తప్పు కాదు, అది 100% బయోలాజికల్ నీడ్ కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది. కానీ మ్యారేజ్ అయినప్పటి నుంచి 7th monthలోనో 6th monthలోనో 8th monthలోనో డెలివరీ అయిపోయారంటే ఖచ్చితంగా బిఫోర్ మ్యారేజ్ ఆటోమేటిక్గా అతను సస్పెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. లేకపోతే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అంతకుముందు వాళ్ళు ఫిజికల్గా కలిసి ఉన్నటువంటి సందర్భాల్లో హస్బెండ్ డౌట్ రైజ్ చేయకపోవచ్చు. కానీ ఏదో అరేంజ్డ్ మ్యారేజ్లో ఇప్పుడే ముఖాముఖి కలుసుకున్నటువంటి వ్యక్తిత్వాలు వచ్చేసరికల్లా మ్యారేజ్ అయిన 6th month 7th month కానీ అమ్మాయి డెలివరీ అయితే ఖచ్చితంగా హస్బెండ్ అనేది క్వశ్చన్ రైజ్ చేస్తాడు. అప్పుడు అమ్మాయికి ఉన్నటువంటి డేట్స్ ఎప్పుడు డేట్ అయింది, ఆ డేట్ నుంచి అన్ని లెక్కలు వేసుకుంటే తప్పనిసరిగా డేట్స్ టాలీ కాకపోతే దాన్ని కారణంగా చూపిస్తూ అతను డివోర్స్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. డెఫినెట్గా కోర్టు డివోర్స్ ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని కేసుల్లో సుప్రీంకోర్టు కూడా అసలు మ్యారేజే కాదు అంటే వైడ్ మ్యారేజ్ అంటే అసలు మ్యారేజే కాదని కన్సిడర్ చేసిన సందర్భాల్లో కూడా కొన్ని సందర్భాలు ఉంటాయి. అంటే అమ్మాయి బిఫోర్ మ్యారేజ్ ప్రెగ్నెంట్ అయ్యి అది ఆధారంగా చూపించుకోగలిగితే అసలు ఇది సెకండ్ మ్యారేజ్ అంటే ఆల్రెడీ ఒక మ్యారేజ్ జరిగింది, మ్యారేజ్ డివోర్స్ అని సర్టిఫికేట్ కాదు, అసలు మ్యారేజే జరగలేదు అన్నటువంటి తీర్పులు ఇచ్చిన సందర్భాల్లో కూడా అనేక సందర్భాల్లో కోర్టులు కూడా తీర్పులు ఇవ్వడం కూడా జరిగింది. ఆ అమ్మాయి లైఫ్కి కానీ అబ్బాయి గారి లైఫ్కి కానీ ఇబ్బంది లేకుండా ఇటువంటి తీర్పులు ఇచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ 2 విషయాల్లో మనం రెండు కోణాలుగా మనం చూడాలి. ఒకటి, అమ్మాయి ప్రెగ్నెంట్ అవడం కరెక్ట్గా కాదంటే అది ఆమె యొక్క వయసు, ఆమె యొక్క అంగీకారము, అది ఆమె యొక్క మిగిలిన పారామీటర్స్ ప్రకారం గర్భం రావడం తప్పు కాదు, కానీ గర్భం ఏ రకంగా వచ్చింది అన్నది అక్కడ ఇంపార్టెంట్. దీన్ని మ్యారేజ్గా అప్లై చేసేటప్పుడు బిఫోర్ మ్యారేజ్ కానీ అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే దాన్ని కోర్టులు డివోర్స్ తీసుకోవడానికి అంగీకరిస్తాయి. అట్ ద సేమ్ టైం ఆ జరిగిన మ్యారేజ్ కూడా అది లీగల్గా వ్యాలిడ్ అయిన మ్యారేజ్ కాదు అని చెప్పి ఆ మ్యారేజ్నే వాయిడ్ చేసే అవకాశం కూడా సందర్భాలు కూడా కొన్ని సందర్భాల్లో ఉన్నాయి. సో ఇది చాలా సున్నితమైన ఇష్యూ. ఎలా మాట్లాడతారంటే సమాజం హర్షించదు, కుటుంబాలు హర్షించవు, పెద్దలు అంగీకరించరు, కుల పెద్దలు కానీ మత పెద్దలు కానీ ఎవరు కూడా ఏ మతమైనా ఏ కులం వాళ్ళైనా దీన్ని పెద్దగా హర్షించరు. అటువంటి సందర్భాల్లో ఇది సున్నితమైన సమస్య. ఆమె మీద ఒత్తిడి కానీ ఆమె ఇతరత్ర కారణాలు తెచ్చే కాకుండా ఆమెకు ఒక కౌన్సిలింగ్ ఇప్పించే ప్రక్రియ చేయడం, ఇది అవునా కాదా అని మెడికల్ ఎగ్జామినేషన్స్ చేయడం, వీటి ద్వారా అది కరెక్టా కాదని ముందుకెళ్ళాలి తప్పించి ఆమె మీద బలవంతంగా కొంటే ఇప్పుడు మళ్ళీ అంటే మోడర్న్ సొసైటీలో మనం కామన్గా మాట్లాడుకుంటాం. అంటే మనం అన్ని మామూలుగా ఇట్లాంటి మనం ఏసీ రూమ్లో కూర్చుని మాట్లాడుకునే సంఘటనలు వేరు, కానీ గ్రామీణ పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి. ముఖ్యంగా రాజస్థాన్, యూపీ, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాల్లో ఆదిలాబాదు లాంటి కొన్ని ముఖ్యంగా ఈ ఫారెస్ట్ జోన్స్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆ పిల్లలకి అసలు వయసు ఎంత కూడా తెలియని పరిస్థితి. అంటే మనం అంటే ఒక డేట్ ఆఫ్ బర్త్ రికార్డు మెయింటైన్ చేస్తాం. మనం పలానా రోజు పుట్టాం, పలానా రోజు నాకు ఈ సంవత్సరాలకి 18 ఏళ్ళైందా 16 ఏళ్ళైందని. కొన్ని మేము మెడికల్ కేసులు చూసేసరికల్లా అమ్మాయి చూడడానికి శారీరకంగా కాస్త పెద్దవారు కనిపిస్తారు, కానీ వయసు రీత్యా చూస్తే ఇంకా చిన్నవారుగానే ఉంటారు. సో వాళ్ళకి రికార్డ్స్ ఎక్కడ మెయింటైన్ చేస్తారు? వాళ్ళకంటూ ఆధార్ కార్డ్స్ కానీ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అని. అంటే ఇప్పటికీ కూడా అలాంటి గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. ఇటువంటి సమస్య మనం ఎక్కువగా ఎక్కడ ఫేస్ చేస్తామంటే గ్రామీణ ప్రాంతాల్లో ఫేస్ చేస్తాం. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎస్టీ మన సోదరులైనటువంటి ఎస్సీ ఎస్టీ ఆ తెగల్లో ఇది ఎక్కువగా కనిపిస్తాయి. అంటే ఆధారాలు సరిగ్గా వాళ్ళు రికార్డ్స్ మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల కోర్టుకు కావాల్సింది ఆధారాలు, ఎమోషన్స్ అనేవి కోర్టుకు కాదు. ఆధారాలు చూపించేటప్పుడు అక్కడ ఆధారాలు సరిగ్గా చూపించలేకపోతారు. అక్కడ ఉన్న గ్రామీణ పెద్దలకు తెలంగాణ ప్రాంతంలో చాలా చోట్ల ఇటువంటి
అనాచారాలు కూడా జరుగుతుంటాయి. తద్వారా ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిపోతుంది. అక్కడ ఉన్న దొరలు కావచ్చు అంటే ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది, 95% తగ్గింది. కానీ ఇప్పటికీ కూడా కొన్ని అనాచార సాంఘిక దురాచారాలు కొన్ని ఉన్నాయి. ఆ సాంఘిక దురాచారాల్లో స్త్రీ అనేది బలిపశు అయిపోతుంది. అటువంటి బలిపశువుని తీసుకుపోయి నీ వయసు ఎంతమ్మా, నీ ఏజ్ ఎంత, నువ్వు ఎప్పుడు పుట్టావంటే ఆ అమ్మాయి సరిగ్గా చెప్పలేని పరిస్థితులు ఉంటుంది. కొంత మానసిక వైకల్యం ఉన్నటువంటి కొన్ని స్థితులు ఉంటాయి. మానసికంగా పూర్తిగా ఎదుగుదల లేనట్టు కొంతమంది అమ్మాయిలు ఉంటారు, వాళ్ళ మీద కూడా ఉంటారు. కొంతమంది అంధులు కొంతమంది ఉంటారు, కొంతమంది అంగవైకల్య వాళ్ళు ఉంటారు. వీళ్ళ మీద కూడా శారీరకంగా దాడులు చేసి వాళ్ళని హింసలు గురి చేసి తద్వారా జరిగిన సంఘటనలు కూడా మేము ఈ ప్రొఫెషనల్ చాలా మంది చూస్తూ ఉంటాం. సో ఇది చాలా సున్నితంగా ఉంటుంది. ఏదో మనం కూర్చుని 2 నిమిషాలు చెప్పడం అని కాదు, కానీ బట్ చట్టాలు క్లియర్గా చెప్తూ ఉంటాయి. ఈ యొక్క పారామీటర్స్లో, ఈ యొక్క డయామీటర్స్లో కానీ ఇలా ఉంటే ఇలా ఉంటుందని చెప్తాం. కానీ ఇప్పటికీ కూడా సాంఘిక దురాచారాలు, అనాచారాలు. బట్ ఈ వీడియో చూస్తున్న ప్రతి అమ్మాయి గుర్తుపెట్టుకోవాలి, ఏ మారుమూల పల్లెల్లో ఉన్న, ఏ ప్రాంతంలో ఉన్న అమ్మాయిని గుర్తుపెట్టుకోండి, మీ వయసు మీది, మీ శరీరం మీది. మీకు తెలియకుండా ఒక వ్యక్తి మీ ఒంటి మీద చెయ్యడం అనేది మీరు యాక్సెప్టెన్స్ ఇప్పుడు ఇవ్వకూడదు. అది బంధువుల, దగ్గర వాళ్ళ, పెద్దవాళ్ళ, చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, మీకు సంబంధించినటువంటి మీ వాళ్ళ, ఎవరైనా సరే చట్టం క్లియర్గా చెప్తుంది. మిమ్మల్ని ఎవరైనా, అది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఈ మధ్యకాలంలో స్కూల్లో నేర్పిస్తున్నారు. ఒక అమ్మాయి, చిన్న అమ్మాయిని గుర్తుపెట్టుకోవాలి, మీకు తెలియకుండా మీ ఒంటి మీద అసంకల్పితంగా ఎవరైనా చేయి వేస్తే తక్షణమే స్పందించండి. దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసే విషయం తెచ్చుకోండి. మీరు పోలీస్ స్టేషన్ కూడా వెళ్లాల్సిన అవసరం లేదు, 100 కాల్ చేయండి, వాళ్ళే వచ్చి కేసును ఫైల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఆడది బయటకు వస్తేనే అన్ని విధాలుగా సమాజం బాగుంటుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. శ్రీ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.